ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూనే ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. ప్రపంచం అనేది గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడం మనల్ని మనం బలవంతులు చేసుకోవడానికే. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. సమయం చాలా విలువైనది. దానిని ముఖ్యమైన వాటి కోసం మాత్రమే వినియోగించండి. అడగకుండానే చెప్పడం అవివేకం. అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం. అర్థం చేసుకోవడం అంటే తినేవి, తాగేవి తెలుసుకోవడం కాదు. కోపానికి కారణం, ఆనందానికి అర్థం తెలుసుకోవడం. వేరే మనిషి యొక్క పాత్రలో నటించడం కష్టమే, కానీ మన పాత్రలో జీవించడం అంతకంటే కష్టం. ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, మరెన్నో బాధ్యతలు. ఇవన్నీ తట్టుకొని గుండె ధైర్యంతో ఎవడు జీవిస్తాడో, జీవితాన్ని ఇస్తాడో అతడే నిజమైన హీరో. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధపడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వారికి ఉంటుంది. వేరొకరి దృష్టిలో మనం చెడ్డవారిలా కనబడాలంటే వారికి మనం చెడు చేయనక్కర్లేదు. వారు చేసిన తప్పులను, పొరపాట్లను చెప్తే చాలు, వెంటనే శత్రువులం అయిపోతాం. మనం చేసే పనుల వల్ల మనకు మంచి జరిగితే తప్పులేదు, కానీ అవే పనులు ఇతరులకు నష్టం కలిగించేలా ఉంటే అలాంటి పనులు చేయకపోవడమే చాలా ఉత్తమం. లోపాలు ఉంటే చెప్పాలి, కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. అందరూ అన్నింటినీ ఒకేలా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. అది మన వైపు ఉన్నంత వరకు ఎవరి అభిప్రాయం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మహానటులు ఎక్కడో ఉండరు. మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నటనకు ఎన్ని నందులు, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు, కానీ మాట తప్పితే మళ్ళీ వెనుకకి తీసుకోలేం. బంధం ఎప్పుడు భరించలేనంత బరువైనది కాదు, విడిపోయే అంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. కొందరు ఒక్క మాట అన్నా పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. మనిషి బాధల్లో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాట సాయం మాత్రం చేయండి. ఎందుకంటే ఈ మాట వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నిన్నటి పొరపాట్లతోనూ, రేపటి గురించి భయంతోనూ ఈ రోజును వృధా చేయకు. తానే అందరినీ వదిలేస్తే అతడు సన్యాసి అవుతాడు. అతడినే అందరూ వదిలేస్తే అతడు సన్యాసి అవుతాడు. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేవారిని చూసి నేను అనుకున్నాను, కర్మ ఏం చేస్తుంది అని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను, కర్మ పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుంది అని. మనసెప్పుడు పాలలాగా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. మంచిగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు. మంచాన పడ్డ రోజు నీ మంచి చెడు చూసేది వాళ్ళే మరి.
మీరు చేసిన పని సరైనదే అనుకుందాం, మీకు కోపం రావాల్సిన అవసరం రాదు. మీరు చేసిన పని తప్పు అనుకుందాం, అప్పుడు మీకు కోప్పడే అర్హతే లేదు. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు, అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. అకారణంగా ఒకరి కన్నీటికి కారణమైన మీ మాటలు చేష్టలు ఏదో రోజు ఖచ్చితంగా మీ బాధకు కూడా కారణమవుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, మన వార్తాపత్రికలు చావును కూడా చచ్చినోడి డబ్బును బట్టే వివరంగా చెబుతాయి, గౌరవిస్తాయి. పత్రికా భాషలో చావు పేదవాడు శవం, మధ్యతరగతి మృతదేహం, ఉన్నత వర్గం భౌతిక కాయం, అగ్రశ్రేణి పార్థివ దేహం. చావు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. నీ ఆలోచనలను గమనించు, అది నీ మాటలుగా మారుతాయి. నీ మాటలను గమనించు, అవి నీ చర్యలుగా మారుతాయి. నీ చర్యలను గమనించు, అవి నీ అలవాట్లుగా మారుతాయి. నీ అలవాట్లను గమనించు, అవి నీ వ్యక్తిత్వంగా మారుతాయి. నీ వ్యక్తిత్వాన్ని గమనించు, అది నీ విధిగా మారుతుంది. ఎవరి జీవితం వారికి గొప్ప కదా, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం విలువ వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. నీ దారిలో ముళ్ళున్నాయని పైన మాపకు, లక్ష్యం దూరం అవుతుంది. నీ పై విమర్శలనే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళు అహం దెబ్బతినేలా, ఆస్తి అంతస్తులు లేవనే ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగువే. 1 నెల లేట్ అవ్వచ్చు, కానీ విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు. అది గెలుపంటే. వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే ధిక్కరించిన ఫలితం ఉండదు. విమర్శిస్తున్నారు అని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళం కాదేమో. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది. 10 మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం. 10 మందికి ప్రేరణ కలిగించే ఓటమి 1000 ఏనుగుల బలంతో సమానం. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్తూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు ఇచ్చిన ఇంకాస్త కష్టానికే తల వంచితే ఎలా? న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే నీలో బద్ధకాన్ని వదిలే. ఏదైనా తనంతట తాను దరిచేరదు. ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. ఎక్కువగా ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడొద్దు, ఎందుకంటే ముందున్న రోజులు వాళ్ళవి అవ్వచ్చు. అప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో చులకన అవుతారు, గుర్తుపెట్టుకోండి. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుపెట్టుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతకాని చెవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. అహంకారాన్ని మించిన వ్యాధి ఈ లోకంలో మరొకటి లేదు. అది మీలో ఉంటే వెంటనే తొలగించండి, లేకుంటే అది మీతో ఉన్నవారికే కాదు మీకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగేవాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బ్రతికేవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్వేవాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఏది దానంతట అదే మన దగ్గరికి రాదు, శోధించి సాధించాల్సిందే. టైం బాగాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళని తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళని దూరం చేసుకుంటాం. అదే జీవితం. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. టీలో ఈగ పడితే పొరబోస్తాం, అదే నెయ్యిలో పడితే
ఆ ఈగను తీసి నెయ్యిని వాడుకుంటాం. పదార్థాన్ని బట్టి విలువ మారినట్లు మనుషులు కూడా అంతే. వాళ్ళతో అవసరం తీరిపోతే చిన్న తప్పుకే దూరం పెట్టేస్తారు. అవసరం ఉపయోగం ఉంటే అన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ క్షమించేస్తారు.